గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. 28వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. పార్టీలో ఉన్న సమస్యలపై చర్చించిన కమిటీ ప్రతి సమస్యను ప్రత్యేక అంశంగా పరిగణించాలని నిర్ణయించింది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. 28వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. పార్టీలో ఉన్న సమస్యలపై చర్చించిన కమిటీ ప్రతి సమస్యను ప్రత్యేక అంశంగా పరిగణించాలంటూ కూడా నిర్ణయించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో మలక్పేట నియోజకవర్గ నేతలు బాహాబాహీకి దిగారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం షేక్ అక్బర్, సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ పడుతున్నారు. షేక్ అక్బర్ గత ఎన్నికల్లో మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సమీర్ వలీ ఉల్లా ఖాన్ హైదరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే గొడవపడ్డారు. దీంతో కొద్దిసేపు గాంధీ భవన్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ మలక్పేట నియోజకవర్గ నేతలు బాహాబాహీకి దిగారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం షేక్ అక్బర్, సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ పడుతున్నారు. అయితే షేక్ అక్బర్ గత ఎన్నికల్లో మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సమీర్ వలీ ఉల్లా ఖాన్ హైదరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే గొడవపడ్డారు. దానికి సంబంధించిన బిగ్ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. 28వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. పార్టీలో ఉన్న సమస్యలపై కమిటీ చర్చించింది. ప్రతి సమస్యను ప్రత్యేక అంశంగా పరిగణిస్తామంటూ కూడా ఈ సందర్భంగా నిర్ణయించింది. మొత్తంగా దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో మలక్పేట నియోజకవర్గ నేతలు బాహాబాహీకి దిగారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం షేక్ అక్బర్, సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ పడుతూ ఉన్నారు. అయితే షేక్ అక్బర్ గత ఎన్నికల్లో మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సమీర్ వలీ ఉల్లా ఖాన్ హైదరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే గొడవపడ్డారు. దీంతో కొద్దిసేపు గాంధీ భవన్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో మలక్పేట నియోజకవర్గ నేతలు బాహాబాహీకి దిగారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం షేక్ అక్బర్, సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ పడుతున్నారు. షేక్ అక్బర్ గత ఎన్నికల్లో మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే సమీర్ వలీ ఉల్లా ఖాన్ హైదరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే గొడవపడ్డారు. దీంతో కొద్దిసేపు గాంధీ భవన్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అయితే కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. 28వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. పార్టీలో ఉన్న సమస్యలపై చర్చించిన కమిటీ ప్రతి సమస్యను ప్రత్యేక అంశంగా పరిగణించాలంటూ నిర్ణయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతూ ఉన్నారు. గాంధీ భవన్ లో బాహాబాహీకి దిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో మలక్పేట నియోజకవర్గ నేతలు బాహాబాహీకి దిగారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం షేక్ అక్బర్, సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ పడుతున్నారు. షేక్ అక్బర్ గత ఎన్నికల్లో మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సమీర్ వలీ ఉల్లా ఖాన్ హైదరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే గొడవపడ్డారు. దీంతో కొద్దిసేపు గాంధీ భవన్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.